హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా నేనైతే పొద్దున్నే హాలిడే కదా పిల్లలకి, అందుకే స్నానం గిన చేసేసి అయితే దీపం పెట్టి ప్రసాదం అయితే పెట్టిన. ఫ్రెండ్స్ చూడండి, కనిపిస్తుంది వెనకాల మా పూజ గది. అదే చాలా వీడియోలో మీతో షేర్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నా అంటే, ఉగాది రోజు కొన్ని కారణాల వల్ల మేము చేయలేని పనులు ఈరోజు చేయబోతున్నా. అవి ఏమేం పనులు అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుంటా. అందుకని కంపల్సరీ ఆ వీడియో మొత్తం చూసేయండి. ఇంకొకటి, ఈరోజు మా విలేజ్లో రాముడి కళ్యాణం జరుగుతుంది. ఇంకొకటి అన్న భోజనాలు జరుగుతాయి. సో అందుకని చెప్పేసి నాకు వీలైనంత వరకు వీడియో తీసి మీతోటి షేర్ చేసుకుంటా. కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదాం పదండి. ఎక్కువ మాట్లాడితే గుడి దగ్గర సాంగ్స్ పెట్టిల్లో ఆ సాంగ్స్ పడతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను ప్రసాదంతో స్టార్ట్ చేస్తున్నా. ఉగాది రోజు బచ్చాలు చేసినాం కానీ అవి దేవుని దగ్గర పెట్టలేకపోయినాం. సో అందుకని చెప్పేసి ఈరోజు దేవుని దగ్గర పెడదామని చెప్పేసి, బచ్చాలు అంటే వీలు కాదు, లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఈజీ ప్రాసెస్లో అటుకుల పాయసం చేద్దామని ఫిక్స్ అయ్యి ఒక పెద్ద పాల ప్యాకెట్, ఒక కప్పు బెల్లం, ఆ కప్పుతోటి అటుకులు, ఏ కప్పుతోటి అయితే అటుకులు వేసుకుంటామో ఆ కప్పుతోటి అయితే అటుకులు బెల్లం తీసుకున్న. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బెల్లం అయితే ఒక గిన్నెలో వేసిన తర్వాత ఈ కప్పుతోటి 2 కప్పుల పాలు కాగబెట్టుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి ఒక పెద్ద పాల ప్యాకెట్ తీసుకుంటే కరెక్ట్ 2 కప్పులు అయినాయి. ఈ 2 కప్పులతోటి పాలు పోసిన తర్వాత మళ్ళీ ఒక కప్ అయితే వాటర్ పోసిన. ఫ్రెండ్స్ వాటర్ పోసినాక ఈ పాలు మరిగేంతలోపు పక్కకి బెల్లం అయితే కరగబెట్టుకోవాలన్నమాట. మంచిగా బెల్లం మొత్తం ఒక 4 మినిట్స్ 3 మినిట్స్ అట్లా బెల్లం మొత్తం కరగనివ్వాలన్నమాట. అందుకని చెప్పేసి పక్కకు ఈ బెల్లంలో కూడా కొన్ని వాటర్ పోయాలి, బెల్లం కరగాలని చెప్పేసి కొన్ని వాటర్ పోసి బెల్లం అయితే మొత్తం కరబెట్టుకోవాలన్నమాట. అంతలోపు ఈ పాలు కొంచెం 1 పొంగులు 2 పొంగులు వచ్చే వరకు సిమ్లో పెట్టేసి ఈ బెల్లం అంతా కరగబెట్టుకోవాలి. ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేనైతే ఇదంతా చేసుకున్న. పొద్దున అత్తమ్మ లేదన్నమాట, మన 100 రోజుల పనికి వెళ్ళింది. అందుకని చెప్పేసి అత్తమ్మ వెళ్ళినాక పిల్లలు ఆడుకుంటున్నారు, హాలిడే కాబట్టి. చూడండి బెల్లం అయితే కరిగినాక ఇప్పుడు వడబోయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బెల్లంలో కొంచెం డస్ట్ గిన్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి బెల్లం సిరప్ వడబోసి కొంచెం చల్లారనివ్వాలి. అంతలోపు బెల్లం సిరప్ అయితే పక్కకు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంతలోపు ఇప్పుడైతే పాలు కొంచెం మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఈ మరిగే పాలల్లో అటుకులు ఇంతకుముందు మంచిగా వేయించుకున్నాం కదా, మంచిగా వేయించుకోవాలన్నమాట. అటుకులు మంచిగా వేయించుకుంటే తొందర ఉడుకుతాయి. అందుకని చెప్పేసి ఈ మరిగే పాలల్లో అటుకులు వేసిన తర్వాత నేను అంతకుముందే మన యాలకులు దంచి పెట్టుకున్నాను అన్నమాట. చూడండి యాలకుల పొడి వేస్తున్నా. యాలకుల పొడి వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఇంతకుముందు, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం దగ్గర పడనియాలి ఫ్రెండ్స్. అటుకులు ఉడకాలి. చూడండి మంచిగా దగ్గర పడ్డాక కొంచెం నెయ్యి వేసుకోవాలి పైనుంచి. స్టవ్ ఆఫ్ చేసి, ఎందుకంటే వేడి ఉంటుంది కదా, ఆ వేడిలో ఈ నెయ్యి కరుగుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఈ పాయసం అయితే దగ్గర పడ్డది, కొంచెం చల్లారనివ్వాలి. ఇది కూడా పాయసం కొంచెం, ఎందుకంటే వేడి మీద పోస్తే పాలు ఇరిగిపోతాయి. అందుకని చెప్పేసి చూడండి చల్లారి మంచిగా దగ్గర పడ్డది కదా. ఇప్పుడు ఈ సిరప్ కొంచెం కొంచెం పోసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, బెల్లం సిరప్. అట్లయితే పాలు ఇరిగాయి మంచిగా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి చూడండి కొంచెం కొంచెం బెల్లం సిరప్ పోసి కలబెట్టిన మంచిగా. ఇప్పుడైతే ఫైనల్గా అటుకుల పాయసం అయితే ప్రిపేర్ అయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మంచిగా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దేవుని దగ్గర నైవేద్యం అయితే పెట్టేస్తాం ఫస్ట్. అందుకని చెప్పేసి చేసిన వెంబడే దేవుని దగ్గర అయితే పెట్టిన. ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ తోరణాలు. ఇంటికి తోరణాలు కట్టలేదు మేము ఆ రోజు, మామిడాకులు. అందుకని చెప్పేసి తోరణాలు అయితే కడుతున్నా. ఇదంతా ఒక్కదాన్నే వేసుకున్న ఫ్రెండ్స్. పొద్దున పిల్లలకి హాలిడే కాబట్టి వాళ్ళు వేయినాక బట్టలు బోళ్ళు గిన్నె తోముకునేది అన్నమాట. కాకపోతే ఇక హాలిడే కాబట్టి బోళ్ళు బట్టలు అవన్నీ తోమిన తర్వాతనే
ఇది మా స్మైలీ అయితే ప్రసాదం టేస్ట్ చేస్తుంది, ఎట్లుందంటే సూపర్ ఉంది అని చెప్పేసి తింటున్నారు అన్నమాట. ఫైనల్గా వాళ్ళు తినేలోపు నేనైతే తోరణాలు అయితే అన్నింటికి పెట్టేసిన వాళ్ళకి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మిషన్స్. ప్రతి ఉగాదికి మేము మిషన్లు మొత్తం దులిపి కడిగి వాటికి బొట్లు పెట్టి కంకణాలు పెట్టి అగరబత్తులు ముట్టిస్తాం. ఈసారి అట్లా చేయలేదు, అందుకని చెప్పేసి ఈరోజు శ్రీరామనవమి కూడా చేసుకుంటారు కదా, అందుకని చెప్పేసి ఈరోజు కూడా మిషన్ మొత్తం కడిగి దులిపి బొట్లు అయితే పెట్టి కంకణాలు అయితే కడుతున్నా. ఇదివరకు ఒక మిషన్ ఉండేది, ఇప్పుడు 3 మిషన్లు అయినాయి. ఈ 3 మిషన్లు ఎక్కడి అని చెప్పేసి నెక్స్ట్ రాబోయే వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఏం చెప్పదలుచుకోలేదు, దాని గురించి ఒక స్పెషల్ వీడియో తీసిన, కాకపోతే అది అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఈ మిగతా 2 మిషన్లు ఎక్కడి ఎవరి అని చెప్పేసి షేర్ చేసుకుంటా. అందుకని చెప్పేసి 3 మిషన్లకైతే బొట్లు పెట్టి కంకణాలు అయితే కడుతున్నా. సంవత్సరానికి మనకి కొత్త పండుగ అంటే ఉగాది కదా సంవత్సరం, అందుకని చెప్పేసి ఉగాదికి అయితే ఇట్లా చేయాలి, అందుకని చేసేదాన్ని ఎప్పుడైనా, కానీ ఈసారి కుదరలేదు. అందుకని చెప్పేసి శ్రీరామనవమికి అయితే చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్ కంకణాలు గిన కట్టుడు. ఇప్పుడైతే అగరబత్తులు ముట్టించి ఒక మిషన్కి 2 చొప్పున 6 మిషన్లకైతే ముట్టించిన అన్నమాట. ముట్టించి కొంచెం అగరబత్తులు ముట్టించి వాటికి చెక్కిన అన్నమాట. కొంచెం పొగ అనేది పడుతుంది కదా వాటికి, అందుకని చెప్పేసి ఎందుకో అంటుకోలేనట్టు అనిపించింది, అందుకని చెప్పేసి మళ్ళీ అంటబెట్టిన ఫ్రెండ్స్. ఇవన్నీ చేసేదాకా నేనైతే ఏం పాలు కూడా తాగలేదు. పిల్లలకైతే పొద్దున పాలు చాయ్ అవన్నీ చేసి పెట్టినా, నేను పాలు కూడా తాగలేదు. ఈ పనులన్నీ తీరిన తర్వాత తాగుతానని చెప్పేసి అప్పటికి పాలు కూడా తాగలేదు. చూడండి ఫైనల్గా 3 మిషన్లకైతే పూజ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఈ 3 విషయాలే వారి రోజు చెయ్యని, అందుకని చెప్పేసి ఈరోజు కంప్లీట్ చేసేసిన. హలో ఫ్రెండ్స్, చూసిల్లు కదా నేను ఉగాది రోజు చేయాలనుకున్న పనులు అయితే ఇప్పుడు చూసిల్లు కదా అవే అన్నమాట. మిషన్కి అయితే ప్రతి ఉగాదికి కట్టేది, అదే కంకణం కట్టి అగరబత్తులు ముట్టించి బొట్టుగిన పెట్టేది, కానీ ఈరోజు కడతానని చెప్పేసి అప్పుడు కొన్ని కారణాల వల్ల కుదరలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక ప్రసాదం తింటున్నా, అన్ని పనులు అయిపోయినాయి. అనుసా నేను ఫస్ట్ టైం అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పిన అటుకుల పాయసం ఇదే ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి చేసిన నేను కూడా. మరి ఎట్లా టేస్ట్ ఉందో అనుసనే చెప్పాలి ఫస్ట్. అది అంటే మా స్మైలీ తిన్నది, మా మామయ్య తిన్నాడు, నేను తినలే. ఇంకా ఎట్లుంది బెల్లం వేసి చేసిన, చక్కెర వేయలే, మంచిగానే ఉన్నదంట. ఇప్పుడైతే టేస్ట్ చేస్తా. చూడండి ఈసారి శ్రీరామనవమికి చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే. ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఎప్పుడైనా సరే టెంపుల్కి వెళ్ళే వాళ్ళం, రెడీ అయ్యి రాముడు సీతను తీసుకొచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్ళి అందరిలాగా కూర్చొని కళ్యాణం జరిగినాక వచ్చేవాళ్ళం. కాకపోతే ఇప్పుడైతే ఫస్ట్ టైం సీతారాముడు లక్ష్మణుడిని ఆంజనేయుడిని రెడీ చేయడానికైతే వెళ్ళడానికి అవకాశం వచ్చింది. సో అందుకని చెప్పేసి మీ ముగ్గురం అయితే వెళ్ళి మంచిగా రెడీ చేసి అందంగా రెడీ అయినాక ఎంత అందంగా కనబడుతున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇవి కొత్త విగ్రహాలు అన్నమాట. వీళ్ళు విగ్రహాలు ప్రతి ఇయర్ ఇప్పిస్తారు ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి చూపిస్తా. వాళ్ళు కూడా విగ్రహదాతలు అన్నీ తీసుకొచ్చారు ఫ్రెండ్స్, అవసరమయ్యేటి అన్నీ తీసుకొచ్చారు అన్నమాట. అందుకని చెప్పేసి వాటికి అద్దినట్టే డ్రెస్సులు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సీతకైతే కుచ్చులు పెట్టి చిన్నగా మంచిగా ఉందన్నమాట. సారీ, కండువలు ఇవన్నీ మొహం గిన కడిగి బొట్లు పెట్టి గంధం పెట్టి అన్నీ ప్రిపేర్ చేసిళ్ళు అన్నమాట. అందుకని చెప్పేసి ఈసారి ఇట్లా కుదిరింది ఫ్రెండ్స్. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకని చెప్పేసి పొద్దున్నే ఇంకా పిల్లల్ని స్నానం రెడీగిన చేయక ముందుకే ఇంటికాడ చూసిరు కదా ఇంతకుముందు పని చేసినాం. ఆ పని అయిపోయాక ప్రసాదం తినేసి వెళ్ళినాం అన్నమాట. వెళ్ళినాక మళ్ళీ ఇవి దేవతలను రెడీ చేసిన తర్వాత మేము రెడీ చేస్తా అంటే అనుషనైతే పూలదండలు కూర్చిందన్నమాట. కూర్చున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా పూలదండలు కూర్చునేవి ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఆ దండలు అయితే సెట్ చేస్తున్నారు. ఇవన్నీ ఇక్కడ రెడీ చేసిన తర్వాత మళ్ళీ అబ్బాయి వాళ్ళు తీసుకొస్తారు కదా, రాముడు లక్ష్మణుడు
ఆంజనేయుని ఒక్కరు తీసుకుపోతారు, సీతాదేవిని ఒక్కరు తీసుకుపోతారు. మళ్ళీ వేరు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గుడి దగ్గరికి తీసుకొస్తారు అన్నమాట. అందుకని చెప్పేసి ఉత్తుగా పంపించడం ఎందుకని చెప్పేసి ఇవైతే తీసుకొచ్చారు. ఇవైతే తీసుకొచ్చి మంచిగా రెడీ చేసి ఇట్లనే పంపిస్తారు. ఏం లేదు ఫ్రెండ్స్, రాముడు లక్ష్మణుడు ఆంజనేయుడు అట్లనే ఉంటారు. వాళ్ళని ఏమి రెడీ చేయరు, ఒక దండలిగిన వేస్తారు. సీతాదేవిని మాత్రం వాళ్ళు తీసుకొచ్చిన సారీ కడతారన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ మొత్తం రెడీ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే అక్షంతలు ఉంటాయి కదా, అక్షంతలు కలుపుకొచ్చిర్రు. మళ్ళీ జీలకర్ర, బెల్లం, కుడక, పోక, ఖర్జూర, పసుపు, కుంకుమ, బాషింగాలు, దండలు అన్నీ వీరు తీసుకొచ్చిర్రు అన్నమాట. అందుకని చెప్పేసి ఫైనల్గా కొబ్బరికాయ కూడా తీసుకొచ్చిర్రు. కాకపోతే వాటి మీద టైం లేక పేరు అయితే రాయలేదు. ఫైనల్గా రెడీ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసిరు కదా ఎంత అందంగా ఉన్నాయో విగ్రహాలు అయితే, చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడైతే అక్క బావ అవుతారన్నమాట మాకు. వీళ్ళు విగ్రహదాతలు అన్నమాట. ప్రతి సంవత్సరం కంపల్సరీ శ్రీరామనవమికి అయితే వస్తారు, విగ్రహాలు అయితే తీసుకొస్తారన్నమాట. అందుకని చెప్పేసి ఈసారి కొత్తవి తీసుకొచ్చిర్రు. ఇప్పుడు అందుకని చెప్పేసి ఫస్ట్ టైం వీళ్ళు కొబ్బరికాయ కొట్టుకోవాలి కదా ఇక్కడ, అందుకని మొక్కి కొబ్బరికాయ కొడుతున్నారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు తీసుకుపోనికి డప్పులతో వస్తారు. ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే చుట్టూ మొత్తం రష్, కొంచెం డిస్టర్బెన్స్, మళ్ళీ డప్పుల సప్పుళ్ళు, పాటలు అవి ఇవి వినబడుతున్నాయి అని చెప్పేసి మొత్తం మ్యూట్లో పెట్టేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఫైనల్గా కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది. అంతకు ముందే వాళ్ళు వచ్చేసారు అన్నమాట మనం తీసుకుపోనీకి. కాకపోతే కొబ్బరికాయ కొట్టిన తర్వాత తీసుకుపోతారని చెప్పేసి ఆగిళ్ళు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇప్పుడైతే ఊదిబస్తీలుగా ముట్టించి 12 తర్వాతనో ఏమో స్టార్ట్ చేయాలన్నట కళ్యాణం. అందుకని చెప్పేసి అప్పటికి 11:30 అవుతుంది కదా కావచ్చు ఫ్రెండ్స్ టైం అయితే. ఇప్పుడు ఫైనల్గా చూసిరు కదా అక్క బావ అవుతారన్నమాట. నాకైతే వీళ్ళిద్దరే విగ్రహదాతలు, విగ్రహాలు తీసుకొచ్చిర్రు. మంచిగా చేస్తారన్నమాట ఫెస్టివల్ ఎప్పుడైనా సరే. చూడండి ఫైనల్గా అయిపోయింది కదా. ఇప్పుడైతే మొక్కి మన వాళ్ళకైతే వీళ్ళ చేతులతోటి వాళ్ళ చేతులకి అప్పగిస్తారన్నమాట. ఫస్ట్ అబ్బాయిని తీసుకువెళ్తారన్నమాట. రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిని తీసుకువెళ్ళే ముందు మన పైసలు తిప్పి డప్పులు సప్పుళ్ళు కొట్టే వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇస్తారన్నమాట. ఇంతకుముందు పైసలు తిప్పి తీసుకెళ్ళిళ్ళు. చూడండి ఇప్పుడైతే ఇస్తున్నారన్నమాట. రాముణ్ణి, లక్ష్మణుని, ఆంజనేయుని మనిషికొకరు తీసుకుపోతారన్నమాట. ఒకరు మంగళారతి తీసుకుపోతారు. వీళ్ళే కళ్యాణం చేసేది అనుకోండి. ఇక అబ్బాయి తరపున వీళ్ళు అన్నమాట కళ్యాణం చేసేది పైన. చూడండి ఫైనల్గా ఇచ్చేసిళ్ళు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము ఇక్కడికి రాకపోతే ఈ వీడియోలో మీతోటి ఏది షేర్ చేసుకోకపోతున్నాను. ఓన్లీ మేము జరిగింది మళ్ళీ ఇంటికాడ గుడికి వెళ్ళిన తర్వాత ఎక్కడో కూర్చునే వాళ్ళం, కొంచెం వీడియో తీసేదాన్ని వెనకాల. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇక్కడ మంచిగా కనబడుతున్నాయి కదా దేవత, అందుకని చెప్పేసి మంచిగా అనిపించింది మాకు కూడా. చూసిరు కదా అబ్బాయిని అయితే తీసుకుపోతున్నారు ఫ్రెండ్స్. ఫైనల్గా అబ్బాయిని తీసుకుపోయిన తర్వాత ఆ సప్పులతోటి తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నాక మళ్ళీ ఆ సప్పులు వచ్చినాక మళ్ళీ అమ్మాయిని అయితే తీసుకెళ్తారన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఈ సప్పులు వెయ్యి వచ్చేదాకా మేమైతే వెయిట్ చేసినాం ఫ్రెండ్స్. చూసిరు కదా కొన్ని బియ్యం, కుడక, కోక, పర్జూర, మళ్ళీ బాషింగాలు అబ్బాయి వాళ్ళ ఇంటికి మళ్ళీ అమ్మాయి వాళ్ళ ఇంటికి సపరేట్గా పంపిస్తారన్నమాట. చూసిరు కదా ఇంతకు ముందు లాగానే మళ్ళీ అమ్మాయిని తీసుకుపోయేటప్పుడు కూడా డబ్బులు తెచ్చి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ తిప్పి తీసుకెళ్తున్నారు. చూడండి అమ్మాయి తరపున వీళ్ళన్నమాట, అంటే సీతాదేవి తరపున వీళ్ళన్నమాట కళ్యాణం జరిపించేది. సో అందుకని చెప్పేసి వీళ్ళు సీతాదేవిని అయితే తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్గా సీత, రామ, లక్ష్మణ్ని తయారు చేసి ఎవరి వాళ్ళకి చెప్పిన తర్వాత అంతదాకా అక్కడనే ఉన్నాం. ఇక అప్పుడు పిల్లల్ని రెడీ చేయలే, స్నానానికి పోయలే అని చెప్పేసి మేము మేటల్లో మాట వెళ్ళిపోయినాం అన్నమాట మా ఇంటికి. నేను వెళ్ళే వరకు పిల్లలకి అత్తమ్మ స్నానంగిన పోసింది. ఏం లేదు, నేను వెళ్ళి పిల్లలకి డ్రెస్సెస్ మార్చి వాళ్ళని రెడీ చేసి నేను కూడా డ్రెస్లో ఉన్నాను కదా సారీ మార్చుకొని, ఎందుకంటే ఫెస్టివల్ కదా అందులో దేవుని పెళ్ళి, అందుకని చెప్పేసి చీరగిన మార్చుకొని గుడికి అయితే వెళ్ళినాం అన్నమాట. అయితే విగ్రహాలు తీసుకుపోవడానికి ముందు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఫొటోస్ దిగినాం అన్నమాట. ఫొటోస్ చిన్న వీడియోస్ దిగినాం అన్నమాట. అందుకని చెప్పేసి అనుష వీడియోస్ తీస్తూనే ఉంది. ఒక్క ఫోటో దిగుతూ రమ్మంటే
దిగలేదు, నా ఫోన్లోనైతే ఒక ఫోటో లేదు. చూసిరు కదా ఫైనల్గా శ్రీరామనవమికి ఇట్లా సెలబ్రేట్ చేసినాం. ఇప్పుడు చూడండి వాడ మొత్తం ఇట్లా దండలు కట్టిల్లన్నమాట, కట్టెలు వాతి. ఇప్పుడు అబ్బాయిని అయితే పల్లకిలో తీసుకెళ్తున్నారు. మనం శ్రీరాముల వాళ్ళ తలంబ్రాలు అప్పుడు మనకి ఇంటింటికి వంచిల్లు కదా, అప్పుడైతే ఒకరు ఈ చేయించిల్లన్నమాట పల్లకి. ఈ పల్లకిలో అబ్బాయిని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చిర్రు, సీతాదేవిని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కళ్యాణం స్టార్ట్ అయింది. కానీ ఫుల్ డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ సైలెంట్గానే ఉన్నారు. ఫస్ట్ కంకణాలు కట్టుకోవాలి అన్నప్పుడు ఇక చూడండి ఫ్రెండ్స్, నాకు రాలేదని ఆ మైక్ కూడా పని చేయలేదు, అస్సలు వినవలేదు. మస్తు ఆగం ముచ్చట్లు పెట్టుకొని అంత డిస్టర్బెన్స్ ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడనైతే మేము వచ్చే వరకే ఫుల్ ఇల్లు, అందుకని చెప్పేసి మేము కొంచెం వెనకాల కూర్చున్నాం. ఇప్పుడైతే జీలకర్ర బెల్లం కార్యక్రమం అయితే జరుగుతుందన్నమాట. చూస్తారు కదా, జీలకర్ర బెల్లం పెట్టుడు అయిపోయింది. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తెర తీసేస్తారు కదా, మైక్ చాలాసేపటి దాకా పని చేయలేదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి చూడండి సీతమ్మ తల్లి ఎంత అందంగా కనబడుతుందో దూరం నుంచి వీడియో తీసిన అన్నమాట. వాళ్ళు మళ్ళీ సారీ మార్చిళ్ళు, ఫ్లవర్స్ పెట్టిళ్ళు, మనం నగలేసిరు, ఇవన్నీ చేసిళ్ళు అన్నమాట. ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది, అంటే కాళ్ళు అడుగుతున్నారు అన్నమాట అమ్మాయి తరపున వాళ్ళు. వీళ్ళు కొంచెం చేయబట్టుకున్నారు అన్నమాట. చూసిళ్ళు కదా ఫైనల్గా తాళిబొట్టు అయితే అందరికీ అందిస్తున్నారు అన్నమాట మొక్కనికి, అందుకని తీసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా కళ్యాణం అయితే జరుగుతుంది. చూడండి పుస్తల తాడు అయితే అందరికీ చూపిస్తున్నాడు, మొక్కకొల్లి అని చెప్పేసి అయ్యగారు. ప్రతి సంవత్సరం ఈ అయ్యగారే జరిపిస్తారు కళ్యాణం. చూసారు కదా కళ్యాణం జరుగుతుంది. ఈ రోజులలో అన్ని విలేజ్లలో కళ్యాణం అయితే చేస్తున్నారు. సీతారాముల వాళ్ళకి కళ్యాణం చేసి అన్నదానం అయితే చేస్తున్నారు. అందుకని చెప్పేసి చూడండి ఫైనల్గా కళ్యాణం అయితే అయిపోయింది. కాకపోతే ఎండాకాలం కదా ఫ్రెండ్స్, చిన్నపిల్లలు అయితే అస్సలు తట్టుకుంటలేరు. అబ్బా ఆగం చేస్తున్నారు ఫ్రెండ్స్. పెద్దోళ్ళకే ఇట్లా అవుతుంది, ఇక చిన్నపిల్లలు ఏం చేస్తారు. అందుకని చెప్పేసి ఇక్కడ అక్షంతలు అయితే వేస్తున్నారు కన్యాదానం అయినాక. అందుకని చెప్పేసి మేము వేసిన తర్వాత ఇప్పుడు అక్షంతలు పోస్తున్నారు ఫ్రెండ్స్. బియ్యం పోసుకుంటారు కదా, అందుకని చెప్పేసి దేవుడు పోస్తున్నారు అన్నమాట, అక్షంతలు పోసుకుంటున్నారు. పోసుకున్న తర్వాత మళ్ళీ సీతాదేవి పక్కకు రాముడిని అయితే తీసుకెళ్తారు కదా, తలంబ్రాలు అయితే పోసుకుంటున్నారు. తలంబ్రాలు పోసుకున్న తర్వాత ఇప్పుడు జరిపించిన తర్వాత అందరు కాళ్ళ దగ్గర అక్షంతలు మోసి మొక్కుతారు అన్నమాట. ఇక్కడనైతే ఒక్కరు నూకేసుకున్నాడు కాదు ఫ్రెండ్స్, ఒకరు పోస్తే తొందర అయిపోతుంది. కానీ అందరు ఒకసారి గుమిగూడినట్టు వచ్చడం వల్ల నూకేసుకున్నట్టు అవుతుందన్నమాట. ఈ దొడ్డు దెబ్బలలో తలంబ్రాలు ఉంటాయి కదా, అక్షంతలు మనం కాళ్ళ మీద మోసి కాళ్ళ కాడ పోసి మొక్కుకోవాలన్నమాట ఇట్లా. అందుకని చెప్పేసి ఫస్ట్ సీతమ్మ తల్లిని తీసుకొచ్చిన వాళ్ళు, రామయ్యని తీసుకొచ్చిన వాళ్ళు పోసిన తర్వాత ఒకరు అందరూ పోసి మొక్కుకున్నారు అన్నమాట. మేము కూడా మొక్కుకున్నాం, వాళ్ళు కూడా మాకు అక్షంతలు పెట్టిళ్ళు. చూడండి ఇప్పుడైతే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అన్నమాట. ఈ గుళ్ళనే ప్రతి సంవత్సరం ఇక్కడనే కళ్యాణం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా చందనం రాసి పెడతారన్నమాట. ఫైనల్గా అయిపోయింది కళ్యాణం. చూడండి ఈసారి చాలా పబ్లిక్ వచ్చిందన్నమాట. అందుకని చెప్పేసి ఫుల్ రష్, ఎండ, భోజనాల కన్నా అయితే చెప్పద్దు ఫ్రెండ్స్. అబ్బా ఉడికి వత్తి అయినాం అన్నమాట. మేము భోజనాల కాడ ఫుల్ మంది ఉన్నారన్నమాట. అందుకని చెప్పేసి ఈ లైన్లో చూడండి ఎట్లా మేము ఎక్కడో ఉన్నాం. మేమైతే కష్టపడి అన్నం వేసుకొచ్చుకున్నాం, పాలకూర పప్పు, టమాటా పచ్చడి, ఆలుగడ్డ, అప్పడాలు, ఒక బాదుషా స్వీట్ పెట్టిల్లన్నమాట. మేము ప్రతిసారి ఇంటికి వేసుకొచ్చుకొని తింటాం, ఇక మళ్ళీ ఎల్లుండి ఉండదు. ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఉండే ఫ్రెండ్స్. నేనైతే తినడం అయిపోయింది. శ్రీరామనవమి ఇట్లా జరిగింది.